స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువా. దర్శకుడు శివ ఇంతవరకు రొటీన్ చిత్రాలతోనే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చారు. మొదటిసారి శివ తనలోని టెక్నికల్ నాలెడ్జ్, పాన్ ఇండియన్ విజన్ ను కంగువాతో స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్, రాజా, వంశీ, ప్రమోదులు నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ విషయానికొస్తే, ఫ్రాన్సిస్ అంటే సూర్య బౌంటీ హంటర్. కిరాయికి ఏ పనైనా చేసేవాడు. తీసుకుంటూ క్రిమినల్స్ ను పట్టిస్తూ ఉంటాడు. గోవాలో జాలీ లైఫ్ ను గడుపుతూ ఉంటాడు. మరో బౌంటీ హంటర్ ఏంజెల్, దిశా పటానీతో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకున్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ల్యాబ్ నుంచి జేటా అనే కుర్రాడు తప్పిపోయి ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకొస్తుంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్నపాటి ఆర్మీ దిగుతుంది. సూర్య ప్రణవ అనే కుర్రాడిని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? అయితే ఇంతకు కంగువా ఎవరు? జటాకు కంగువకు ఉన్న రిలేషన్ ఏంటి? 1000 ఏళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఏంటి? ప్రణవాది కోనకు చెందిన కంగువాకు, కపాల కోనకు చెందిన రుధిర నేత్ర అంటే బాబీ డియోల్ కు వైరమేంటి? 5 కోనల మధ్య రుమేనియా ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంది? కంగువకు రుధిర వర్గాల జాతి, ప్రాంత ఆధిపత్య పోరాటం ఎందుకొచ్చింది? కపాల కోన జాతిపై కంగువ ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? అసలు పంచకోన కాన్సెప్ట్ ఏంటి? చివరకు కంగువ తన బాధ్యతను పూర్తి చేశాడా? చివర్లో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు కార్తీ చేసిన శపథం ఏంటి అనేది థియేటర్స్ లో చూడాల్సిందే.